బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని అన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. 3 రోజుల పర్యటనలో భాగంగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రేపు హైదరాబాద్కు వస్తున్నారన్నారు. 9 జిల్లాల కార్యాలయాలను ప్రారంభిస్తారన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు రామచంద్రరావు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు 3 రోజు పర్యటనలు వస్తున్నారు. 28 హైదరాబాద్లో వారు దిగిన తర్వాత శంషాబాద్లో అక్కడ ఉన్నటువంటి ఒక రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో 9 జిల్లాల ఒక వర్చువల్ ఇనాగ్రేషన్ ఉంటుంది. రంగారెడ్డి జిల్లా కూడా అక్కడ ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఆ సంకల్పంతో హైదరాబాద్ నగరంలో ఈ 3 కార్పొరేషన్లు కూడా మేము పూర్తిగా గెలుస్తామని చెప్పేసి కూడా మా నమ్మకం ఉంది. కార్యకర్తల్లో ఉత్సాహం ఉన్నది. వచ్చేది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే. జిహెచ్ఎంసీతో పాటు అదేవిధంగా మల్కాజ్గిరి, సైబరాబాద్ కూడా 3 కూడా బీజేపీ జెండా ఎగిరేస్తాము. మజ్లిస్ పార్టీ, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 కలిపి కూడా బీజేపీని ఓడించలేరు. అటువంటి పరిస్థితి రాదు. 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రామచంద్రరావు. ఈ 5 ఏళ్ల పాలన కూడా రేవంత్ రెడ్డి సరిగ్గా చేయట్లేదన్నారు. ఆయన 2034 అంటారు, వచ్చేది మళ్ళీ మేమే అని కేటీఆర్ గారు అంటారు. ఇవన్నీ ఉత్తర కుమార పలుకులు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మేము తప్పకుండా వస్తున్నాము. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మీరు చూశారు ఇక్కడ ఉన్నట్టు రాజకీయ మార్పులు జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్గా ఆయన 34 దాకా, ఆయన 30 కాదు 80 దాకా బతకాలని మేము కోరుతాము. అట్లని కాదు, కానీ ముఖ్యమంత్రిగా ఈ ఒక 5 సంవత్సరాలే సరే నడుపుతానికి ఆయన వాళ్ళ ఆలోచన చెప్పండి.